కొడంగల్ నియోజకవర్గం ఏదైతే రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం ఉందో అక్కడ కూడా మొన్న మన నాయకుడు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి అక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరుతా ఉన్నారు అంటే రాష్ట్రంలో ఏ రకంగా పరిస్థితులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం 14-15 నెలల కాలంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలకు ఎందుకు ఇంత కోపం వస్తున్నది మనందరికీ కూడా తెలుసు. మీరు గమనించండి, ఇవాళటి వార్త నేను చెప్పేది నిన్నటిది కాదు, మొన్నటిది కాదు, మున్పటిది కాదు. ఈరోజు వార్త సరిగ్గా గత 48 గంటల్లో పోయిన 2 రోజుల్లో రాష్ట్రంలో 7 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 48 గంటల్లో 7 రైతు ఆత్మహత్యలు. ఇంకో దిక్కు అక్కడ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కోసం తవ్వుతున్న సొరంగంలో ఆ యాక్సిడెంట్ జరిగి దాదాపు 2.5-3 కిలోమీటర్ల ఆ సొరంగం అంతా కూలిపోయి 8 మంది కూలీలు అందులోనే ఇరుక్కపోయి ఉన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఇక్కడ 7 రైతులు చచ్చిపోతారు, ఆత్మహత్య చేసుకుంటారు, అక్కడ 8 మంది కూలీలు అలా ఇరుక్కపోయి ఉంటారు. కానీ ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉన్నారు? ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాడు. ఏం ఎన్నికల ప్రచారం అది? ఆ ఎన్నికతోనే మన గవర్నమెంట్ మారేది ఉందా? కింద మీద అయ్యేది ఉందా? ఒక ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారం. దానికోసం హెలికాప్టర్ వేసుకొని పోయి అక్కడ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి గారు సిద్విలాసంగా మాట్లాడుతున్నాడు. ఈ ఎలక్షన్ గెలిస్తే ఏంది, పోతే ఏంది అని చెప్పి అక్కడ మాట్లాడుతున్నాడు. అంటే వెనుకటికి రోమ్ నగరంలో, రోమన్ సామ్రాజ్యంలో ఒక చక్రవర్తి ఉన్నాయనట. ఆయన పేరు నీరో. రోమ్ నగరం అంటుకొని తగలబడిపోతుంటే ఆయన మాత్రం ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నాడట. రేవంత్ రెడ్డి గారి కథ కూడా గట్లే ఉన్నది. ఎందుకంటే ఓదికి ఇక్కడ 7 రైతుల ఆత్మహత్య 48 గంటల్లో, 8 మంది కూలీలు ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో అక్కడ సొరంగంలో ఇరుక్కొని పోయి ఉన్నారు. ఇది ఏది సోయలేదు ఆయన మాత్రం ఆయన పాటికి ఆయన ఇవాళ చక్కర్లు కొడుతూ గాలి మోటార్లు తిరుగుతూ గాలి మాటలు చెప్తూ మళ్ళీ ఢిల్లీకి పోయినట 36సారి. ఇప్పుడే నాకు అర్జెంటు పని ఉన్నదని ఢిల్లీకి పోయినట. 35 సార్లు పోయి పీకింది ఏంది, 36 సార్లు పోయి పీకేది నాకు ఇలా పడుతుంది. 36 సార్లు. నేను నాకు కోపంతో చెప్తలేను, కేవలం మీరు ఆలోచించమని కోరుతున్నా. 35-36 సార్లు పోయి కనీసం మంత్రివర్గ విస్తరణ కూడా చేసుకోలేకపోతున్నాడు. ఇంకా అందులో కూడా 6 ఖాళీలు ఉన్నాయి, అది కూడా పూర్తి చేసుకోలేడు. కనీసం రాష్ట్రానికి హోంమంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి లేడు, సంక్షేమ శాఖ మంత్రి లేడు, అవి కూడా నియమించుకోలేని అసమర్థుడు. ఈయననట పెద్ద పెద్ద మాటలు, కేసీఆర్ను మాయం చేస్తా అంటాడు, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు. తెల్లారి లేస్తే కేసీఆర్ జపం చేయని రోజు ఉండదు, నోరిప్పితే నోరు తెరిస్తే కేసీఆర్ తప్ప ఇంకోటి యాదికి రాదు. నిద్రలో కూడా కేసీఆర్ యాదికి వస్తాడు, అది కూడా పక్క. వాస్తవం ఏంటంటే నిజంగా చెప్తున్నా, ఇది మీకు తెలుసు, నాకు తెలుసు, రేవంత్ రెడ్డి కూడా తెలుసు. వాస్తవం ఏంటంటే నిజానికి రేవంత్ రెడ్డి గారు కూడా ఎలక్షన్లకు ముందు, అసెంబ్లీ ఎలక్షన్ల ముందు వాళ్ళ దగ్గర దోస్తులకు చాలామందికి చెప్పుకున్నాడు, ఈసారి మనం గెలుస్తలేము, మనకు 40 సీట్ల దాకా వస్తాయి, ఈసారి ప్రతిపక్షంలో ఉండాలి, గట్టి కొట్లాడాలి, కేసీఆర్ ఉన్న రోజులు మనం గెలవం, అటెంక చూసుకుందాం వచ్చే 5 ఏళ్ళకని చెప్పుకున్నాడు అందరికీ. కానీ ప్రజలు అడిమారి గుడ్డి దెబ్బలిగా తలిగింది, అట్లా లక్కీలో అడిగి తలిగింది. ఎందుకు నమ్మిండ్రు? ఏం నమ్మిండ్రు? ₹1,00,000 కేసీఆర్ ఆడపిల్ల పెళ్లికి ఇస్తుంటే ఏం చెప్పిండి? కేసీఆర్ గారు ఇచ్చే 1,00,000 పెళ్ళి అయిపోయినాక వస్తుంది, పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టేటప్పుడు వస్తుంది. మీరు ఇట్లా లగ్నపత్రిక పెట్టుకోగానే ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పి ఆడపిల్లల మనసు కొల్లగొట్టిండు. అట్లే రైతులకేం చెప్పిండు? రైతన్నలందరికీ కేసీఆర్ బిచ్చం వేసినట్టు 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ ₹1,00,000 మాఫ్ చేసిండు, నేను 2,00,000 మాఫ్ చేస్తా. కేసీఆర్ మాఫ్ చేయంగా మొత్తం లాభపడ్డోళ్ళు కూడా అర్జెంటుగా బ్యాంకు గురుకుండ్రి, ఊరికి మీరు 2,00,000 తెచ్చుకోండి, నేను వస్తూనే ఉన్నా, రాగానే ఎంబడే డిసెంబర్ 9 నాడు సంతకం పెట్టి రుణం మొత్తం మాఫ్ చేస్తా అన్నాడు. ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి ఒక 450 రోజుల దాకా అవుతా ఉంది. 450 మంది రైతులు రోజుకొక్కరు చొప్పున చచ్చిపోయారు ఈరోజు వరకు ఆత్మహత్య చేసుకొని. మనం ఆలోచించాలి, మరి కేసీఆర్ ప్రభుత్వంలోనేమో ఈ పరిస్థితి లేకుండే. కేసీఆర్ ప్రభుత్వంలో మనం చెప్పుకున్నాడు కాదు, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పింది, రైతు ఆత్మహత్యలు భారతదేశంలో అత్యధికంగా తగ్గించింది కేసీఆర్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం అనే మాట మనం చెప్పుకున్నాడు కాదు, కేంద్రం ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పిన మాట.
మళ్ళీ ఒక్కసారి ఆత్మహత్యలు ఎందుకు చాలైనాయి? ఏం జరుగుతున్నది? ఇది కాలం తెచ్చిన కరువా, కాంగ్రెస్ తెచ్చిన కరువా? మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.